గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవెనింగ్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. పీఎంసీ ప్రేక్షకులకు కూడా స్వాగతం. ఓకే ఫ్రెండ్స్, నిన్న మనం ధ్యాన సాధన గురించి మరింత అభివృద్ధి ఎలా చేసుకోవాలి, దాన్ని క్రమబద్ధంగా కొనసాగించుకోవడం, ఉపయోగపడే టూల్స్ గురించి తెలుసుకున్నాం కదా! ఈరోజు ఇంకొక అంశంతోటి అంటే శూన్యం, ఎంప్టీనెస్. సో, ఇప్పుడే పత్రి సార్ కొంత ఇన్ఫర్మేషన్ మనకిచ్చారు. ఎంప్టీనెస్ శూన్యం చేసుకోవాలి, శూన్యంగా ఉండాలి అనేసి. అసలు శూన్యం అంటే ఏంటి? అనే దాని గురించి ఒక చిన్న ఇది అంటే రమణ మహర్షి గారు ఏమంటారు అంటే, "మనస్సు నిశ్శబ్దమైపోతే ఆత్మ స్వయంగా ప్రకాశిస్తుంది" అంటాడు. అంటే ఖాళీ లేదా ఏమి లేని స్థితి కాదు అంటారు. అది ఏమి లేదు అంటే ఏమి లేని స్థితి కాదు అని. నిజానికి ప్యూర్ బీయింగ్ అన్నమాట. అన్ని ఆలోచనలు, అహంకారం, వ్యక్తిత్వ భావాలు కలిగినప్పుడు ఆహ్, కలిగి నేను అనే భావం పూర్తిగా లయమైనప్పుడు మిగిలేదే శూన్యం అని చెప్తుంటారు. రమణ మహర్షి గారు. అయితే ఇవాళ చంద్ర సార్ మనకి ఆ శూన్యం అంటే ఏంటి? నిజంగా అసలు దాని నిజమైన అర్థం ఏంటి? ధ్యానంలో దాని స్థానం ఏంటి? మరి మన ఆత్మజ్ఞాన యాత్రలో శూన్యత ఎలా పూర్ణతగా మారుతుంది అనే విషయాల గురించి వివరించబోతున్నారు. థాంక్ యూ సో మచ్. చంద్ర సార్, ప్లీజ్ టేక్ ఓవర్. హ్యాపీ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్. గ్రేట్ మార్నింగ్ అండ్ ఆఫ్టర్‌నూన్. మన గురించి కాకుండా పక్కవాడి గురించి అడగాలి. అది ఏది కాకపోతే పక్కవాడి గురించి అడగాలి. వాళ్ళకి ధ్యానం కావాలని అడగాలి అని చెప్తున్నారు పత్రి గారు. పక్కవాడి గురించి అడగాలి. అందులో వాళ్ళకి గురించి ఏది శ్రేష్టమైందో దాని గురించి అడగాలి. ఎందుకంటే ధ్యానం చేస్తే మనం శూన్యంలో అంటే అనంత చైతన్యంతో ఒకటైనప్పుడు మనకు కావాల్సినవన్నీ మన ద్వారానే మనకు పొందబడతాయి కాబట్టి అంతకన్నా మోర్ ఎంపవరింగ్ ఎలా ఉంటుంది? ఎవరికైనా ఒంట్లు బాలేదు. అది బాగైతే బావుంటుందని అనుకోవడం ఒకటైతే, వాళ్ళకి ధ్యానం వచ్చిస్తే, ధ్యానం ద్వారా బాగైపోతుంది సరి కదా! దాని తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా నెక్స్ట్ వస్తూనే ఉంటాయి. అందుకనే ధ్యాన సేవలో ఉంటాం. నాకు నచ్చింది బాగా ధ్యానం ఎందుకయ్యా అంటే, ఇట్ మేక్స్ ఎవ్రీవన్ ఇండిపెండెంట్. డిపెండెన్స్ తీసేస్తుంది. ఎవరైనా జాబ్ కావాలంటే నేను మెడిటేషన్ చేసి విజువలైజ్ చేయమంటానిప్పుడు. నేను రెజ్యూమే తీసుకొని ఫార్వర్డ్ చేస్తా అని చెప్పను. దట్ విల్ బి ఎ డిపెండెన్సీ. నెక్స్ట్ జాబ్ అయిపోతుంది. ప్రమోషన్ కావాలి మళ్ళీ నా దగ్గరకొస్తారు. ఇంకోటి కావాలని వస్తారు. ఇంకోటి కావాలని వస్తారు. అదే ధ్యానం చేసుకుంటే అన్ని ఆళ్ళకే సొల్యూషన్స్ ఉంటాయి. సో, ఇదంతా కారణం ఎక్కడి నుంచి వస్తుంది మనకి? మనం ఏది కావాలంటే అనుకునేది ఎలా వస్తుంది? ఎప్పుడైతే మనము ఈ విశ్వంతో ఒకటై ఉంటామో, అంటే మనలో ఉన్నటువంటి అతీంద్రియ శక్తి, ఆ అనంతమైన శక్తితో ఒకటై ఉంటామో, అప్పుడు మనకి ఏది కావాలంటే అది వస్తుంది. ఆటోమేటిక్‌గా మనము ఒక చిన్న మానవుడిలా కాకుండా ఒక గొప్ప ఈ శక్తిగా, చైతన్యంగా మనం మన లైఫ్‌ని లివ్ చేస్తాం. జీవిస్తాం. ధ్యానానికి ముందు ఒక నిమిత్త మాత్రమైన మానవుడిగా ఉంటే, ధ్యానం తర్వాత ఒక అనంతమైన శక్తిగా, అనంతమైన చైతన్యంగా నిత్యం ఉండగలుగుతాం. అంటే ఆ డౌట్స్ ఉండవు. నేను అనుకున్నది నేను క్రియేట్ చేసుకోగలను అనేటువంటి ఒక గొప్ప భావంతో ఒకవేళ నేను అనుకున్నది ఇంకా రాలేదు అంటే దానికి ఇంకా అది సరైన టైం కాలేదు అన్నటువంటి అదొక భావంతో మనం ఉంటాం. సో, స్ట్రెస్ ఉండదు. ఏది రాలేదనేటువంటి ఫీలింగ్ ఉండదు. ఏంటి? ఆ శక్తి ఏంటి? ఆ శక్తినే శూన్యం అన్నాం. క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఏమంటున్నారంటే, క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటున్నారు. క్వాంటమ్ శక్తి క్షేత్రం అంటున్నారు. ఆధ్యాత్మికంగా దాన్ని మనం ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మ, బ్రహ్మాండము ఇలా ఎన్నో రకాలుగా చెప్పుకున్నాము. దేవుడు, గాడ్, కాన్షియస్‌నెస్, చైతన్యం అన్ని రకాలుగా చెప్పుకున్నాం. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం దాన్ని క్వాంటమ్ ఎనర్జీ ఫీల్డ్ అంటున్నాం. ఎవ్రీడే ధ్యానంలో ఏమని చెప్తున్నాము? మీ మనస్సును శూన్యం చేసుకొని మీలో ఉన్న, మీ చుట్టూ ఉన్న శూన్యంతో ఒకటవ్వండి అంటున్నాం. ఆ శూన్యమే శక్తి. పత్రి గారు శూన్యం చేసుకోండి మనసన్నారు. మనసును శూన్యం చేసుకుంటే మనము ఉన్నదాంతో ఒకటవుతాము అండము. బ్రహ్మాండము. అయితే ఒక్కసారి
మనము ఈ స్లైడ్స్ ద్వారా క్వాంటం ఫిజిక్స్ గురించి లిటిల్ బిట్ తెలుసుకొని, మన ధ్యానంలో ఏమవుతుందో మనం దానికి అర్థం చేసుకుంటే, ఈ శూన్యం అంటే ఏంటి? మనం ఏ విధంగా మనం ఐడెంటిఫై చేస్తున్నాము మనలో అనేది మనకు విషయం అర్థమవుతుంది. సో, క్వాంటం ఫిజిక్స్‌లో ఏమన్నారంటే, నీల్ బోర్ ఆయన ఒక అద్భుతమైనటువంటి క్వాంటం శాస్త్రవేత్త. నిజమని మనం పిలిచే ప్రతి దాని మూలము ఏదైతే మనం నిజమని అనుకుంటున్నామో, ది రియాలిటీ దట్ వాటెవర్ మనం సీయింగ్ రియల్, ఈ వస్తువులు గాని, మనం గాని, మన బాడీ, దేహం ఎవ్రీథింగ్, సెల్ ఫోన్‌లు గాని, ఫర్నిచర్, ఇల్లు ప్రతీది ఉన్నదంతా నిజమని ఏదైతే అనుకుంటున్నామో, దాని మూలము నిజం కాని నిజానికి నిజం కాని అంశాల ద్వారా నిర్మించబడింది. అంటే మనం ఏదైతే రియల్ అనుకుంటున్నామో, రియల్ అనేది అన్‌రియల్, నిజం కాని వాటి ద్వారా నిర్మించబడింది అని చెప్తున్నారు. అంటే ఈ బాటిల్ ఉందనుకోండి. బాటిల్ అంటే వాటర్ ఉంది. ఇదేంటి ఏదో పదార్థము అని అనుకుంటున్నాము. కానీ వాళ్ళేమంటున్నారు? ఇది పదార్థం పట్టుకున్నాము. కానీ క్వాంటం ఫిజిక్స్‌లో ఏమంటున్నారంటే వాళ్ళు చూస్తే ఇది నిజంగా పదార్థంతో కాదు. నిజం కాని దాంతో, శక్తితో ఉంది అని వాళ్ళకి అర్థమవుతుంది. క్వాంటం ఫిజిక్స్‌లో. ఎందుకంటే వాళ్ళు నిత్యము ప్రతి ఈ బాటిల్స్ తాలూకా లోపలికి వెళ్తారు. పరమాణువులకెళ్ళిపోతారు వాళ్ళు. క్వాంటం అంటే ఆ పరమాణువుల్లో ఉన్నటువంటిది ఏంది అన్నిటికన్నా సూక్ష్మంగా ఏదుందో దాన్ని చూడడం. క్వాంటం ఫిజిక్స్ చేసేది. స్పేస్ ఫిజిక్స్ అంటే ఈ సాక్రల్ బాడీస్ ఉన్నాయి కదా! స్పేస్‌లో అన్నీ పెద్ద పెద్ద ప్లానెట్‌లు, స్టార్‌లు ఏంటి అనగానే స్పేస్ ఫిజిక్స్ అంటే, క్వాంటం ఫిజిక్స్ ఏంటంటే పరమాణువుల్లో కూడా ఎళ్ళిపోయి ఏముంది లోపల? ఈ సృష్టి ఎలా ఉంది అని చెప్పేసి క్వాంటం ఫిజిక్స్ చేస్తుంది. సో, నీల్ బోర్ ఏమన్నారు? ఉన్నది ఏదైతే రియల్ అనుకుంటున్నామో, వాస్తవం అనుకుంటున్నామో, ఆ వాస్తవము అవాస్తవమైనటువంటి విషయాల ద్వారా ఉంది. అంటే ఒక శక్తి ద్వారా, కనిపించని ద్వారా అవుతుందని ఆయన చెప్తున్నారు. ఇంకా ఈ వర్నర్ హైసెన్బర్గ్ అనే ఆయన, వీళ్ళందరూ కూడా గొప్ప క్వాంటం ఫిజిసిస్టులు. మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఎవరైతే ఫిజిక్స్ చదివారో అందులో ఉంటాయి వీళ్ళ పేర్లు. మనం మాటల్లో చెప్పగల వాస్తవం అసలు వాస్తవం కాదు. ఇది ఏదైతే వాస్తవం అనుకుంటున్నామో, ఏదైతే ఉన్నదంతా చూస్తూ సత్యం అనుకుంటున్నామో, సత్యం కాదు అన్నట్టుగా ఈయన కూడా చెప్తున్నారిక్కడ. రియాలిటీ దట్ వి బిలీవ్ ఈజ్ నెవర్ రియాలిటీ ఇట్‌సెల్ఫ్ అనేది ఇంగ్లీష్‌లో స్టేట్మెంట్ అది. ఈ మాటలకి కొద్దిగా దగ్గరలో ఉంటుంది. ఆధ్యాత్మికతలో గాని, లేకపోతే కొన్ని యోగులు చెప్పినప్పుడు మాయ, ఇల్యూషన్. ఆధ్యాత్మిక శాస్త్రంలో ఇల్యూషన్ అనే వర్డ్ వాడతాం. మాయ ఉంది. ఈ మాయలో పడిపోతున్నాం అంటాం. ఓకే. అంటే మనం కనిపించింది నిజం అనుకుంటున్నాము. కనిపించింది ఎంతో ఉంది. దాని గురించి తెలీదు. అదే చెప్తున్నారు ఇక్కడ క్వాంటం ఫిజిసిస్టులు. కొత్తేమీ కాదు. ఎస్పెషల్లీ హిందూస్‌కైతే ఇది కొత్త గాదు. ఎప్పుడు ఉన్నదే. అయితే మనం ఎప్పుడు అర్థం చేసుకోలేదు. అదేంటి నేను టచ్ అండ్ ఫీల్ గదా! ఈ టేబులే గదా! ఇది మాయ ఎలాగవుతుంది? నాకు పుట్టిన పిల్లలు నా పిల్లలు గదా! అది మాయ ఎలాగవుతుంది? దీంట్లో ఉంటాం. కానీ శాస్త్రం ప్రకారం చూసినా, అంటే ఆధ్యాత్మిక ప్రకారం చూసినా మనము నిజంగా ఆత్మ, మనము చైతన్యము, మనం ఈ పదార్థం అనేది టెంపరరీ. దేహం టెంపరరీ. ఎన్నో భగవద్గీతలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనము అర్థం కాక ఉండొచ్చు. కానీ ఇప్పుడు శాస్త్రం క్వాంటం ఫిజిక్స్ ద్వారా ఏం చెప్తుంది? ఉన్నదంతా కూడా వాటెవర్ వి థింక్ రియల్ ఈజ్ అన్‌రియల్. అసలు వాస్తవమే కాదని చెప్తుంది. ఎందుకంటున్నారు వీళ్ళు? దీనికి లోతుగా పరిశీలిస్తే ప్రతి వస్తువు సబ్ అటామిక్ పార్టికల్స్ ద్వారానే నిర్మించబడింది. ప్రతీదీ కూడా. ఏదైనా ఒక ఐటెమ్ తీసుకుందాం ఇంక్లూడింగ్ బాడీ. అల్టిమేట్‌గా ఏముంటాయి అందులో? పరమాణువులు, ఉపపరమాణువులు ఉన్నాయి. అల్టిమేట్‌గా ప్రతి దాంట్లో చివరికి లోపలికి వెళ్తూ మనకు చేరేది ఏంటి అంటే ఉపపరమాణువులున్నాయి. ఉదాహరణకి మనం హ్యూమన్ బాడీ తీసుకుంటే, హ్యూమన్ బాడీలో ఎన్నో అవయవాలున్నాయి. రైట్? ఆర్గన్స్ ఉన్నాయి. ఎన్నో అంగాలున్నాయి ఆర్గన్స్. వాటిలో చూస్తే ఏముంటుంది? ఎన్నో కణాలుంటాయి. స్కిన్ సెల్స్ అంటాము. లివర్ సెల్స్ అంటాము. లేకపోతే బ్రెయిన్‌లో ఉంటే న్యూరాన్స్ అంటాము. ఎన్నో కణాలున్నాయి కదా! ప్రతి ఒక్క ఆర్గాన్‌కి, అవయవానికి సంబంధించిన కణాలున్నాయి. అదే ఆ అవయవానికి సంబంధించినటువంటి ఫంక్షన్ ఏదైతే ఉందో అది చేస్తూ ఉంటుంది. ఓకే. ఈ సెల్స్‌లో కణాల్లో ఏముంది అని చూస్తే, ఆ సెల్స్ అంటే సెల్స్‌లో ఏమున్నాయి? మాలిక్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి బాడీలో వాటర్ ఉంది కదా! 70% నీరు అంటున్నాము మన బాడీలో. నీరంటే ఏంటిది? మాలిక్యూల్ H2O వాటర్ మాలిక్యూల్. సో, కణాల్లో ఏముంది?
బాడీలో వాటర్ ఉందంటే కణాల్లో కూడా వాటర్ ఉంది. కణాల్లో యాసిడ్స్ ఉన్నాయి. కణాల్లో ప్రోటీన్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. వాటికి మనం చదువుకున్న చిన్నప్పుడు గాని అప్పుడప్పుడు చూస్తే కాంప్లెక్స్‌గా ఉంటాయి ఈక్వేషన్స్ ఆ కెమిస్ట్రీ. కెమికల్ ఈక్వేషన్స్ చదువుకున్న కెమిస్ట్రీ. హెచ్2ఓ లాగా అన్ని రకాలైనటువంటి మాలిక్యూల్స్ అంటాం. అంటే ఎన్నో అణువులు కలిస్తే ఒక మాలిక్యూల్ అవుతుంది. మాలిక్యూల్ అంటే అణువా? పరమాణువు అంటే యాటమ్. నెక్స్ట్ దానిలో ఉన్నది. దానిలో హెచ్2ఓ వాటర్‌ని తీసుకుంటే వాటర్‌లో యాటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్ 2, ఆక్సిజన్ 1. సో, ఫైనల్‌గా మన బాడీని తీసుకుంటే, బాడీ నుంచి ఆర్గాన్స్ నుంచి, సెల్స్ నుంచి, మాలిక్యూల్స్ అణువుల నుంచి పరమాణువులకొచ్చేస్తాం. పరమాణువుల లోపల చూస్తే ఏమున్నాయి? ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఈ ప్రోటాన్స్ న్యూక్లియస్ అంటాం సెంటర్‌లో ఉంటుంది. అయితే ఇక్కడ ఏం చూస్తున్నాము? ఇక్కడ చూడండి. ఆ యాటమ్ అనేది ఇక్కడ సర్కిల్‌తో ఉంది. ఇదేంటి చూస్తే అందులో పదార్థం ఏది? ఆ ఎలక్ట్రాను, ప్రోటాన్ సెంటర్‌లో ఏదైతే ఉందో అది. మిగిలినదంతా కూడా శూన్యము. ఏమి లేదు కదా! ఎంప్టీనెస్ అది. సో, ఇక్కడ ఈ అణువుని చూసినప్పుడు, ఈ పరమాణువుని చూసినప్పుడు, ఆ యాటమ్‌ని చూసినప్పుడు, అక్కడ చూస్తే ఒక 90%, 95% ఖాళీగా ఉంది. ఒక 5% మాత్రం ఎలక్ట్రాన్, ప్రోటాన్‌తో నింపబడి ఉంది మనకు తెలుస్తుంది. 95% ఖాళీగా ఉంది. ఒక పరమాణువు అలా ఖాళీగా ఉంటే, ఓ పరమాణువు ఖాళీగా ఉన్నప్పుడు, మన దేహంలో ఎన్నో పరమాణువులు కలిస్తే ఈ అణువులు అవుతున్నాయి. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నట్టు లెక్క 95%. అంటే కణాలు ఖాళీగా ఉన్నట్టు, ఆర్గాన్స్ ఖాళీగా ఉన్నట్టు లెక్క. అంటే మన దేహం కూడా అంతే ఖాళీగా ఉన్నట్టు లెక్క. ఎందుకంటే దేహం ఎవెన్చువల్‌గా ఏంటి? ఎన్నో కోట్ల ఈ పరమాణువులతో ఉంది గాబట్టి, అవన్నీ శూన్యంలో ఉంటే, ఇదంతా కూడా మన దేహం కూడా శూన్యమే అని క్వాంటం శాస్త్రజ్ఞుల యొక్క ఇదైతే వాళ్ళేం కనుక్కున్నారిక్కడ? ఆ పరమాణువు ఏదైతే ఉందో, అది 99.999999% ఖాళీగా ఉంది అని తెలుసుకున్నారు. 99.9999% ఖాళీగా ఉంది ఈ పరమాణువు అనేది. 95% కాదు. చూడ్డానికి అంటే ఆ ఎలక్ట్రాను, ఆ సెంట్రల్‌గా ఉన్న న్యూక్లియస్ 2 మాత్రమే పదార్థం అని మనం ఏదైతే అనుకుంటున్నామో, ఆ పదార్థం కేవలం 0.000011 యేసుకున్న తర్వాత ఒకటేసుకుంటే అంత మాత్రమే ఆక్యుపై చేస్తుంది పదార్థంగా. మిగిలినదంతా కూడా ఖాళీ. ఒక పరమాణువు అంతా ఖాళీ. అప్పుడు అణువులంతా ఖాళీయే గదా! అంటే ఒక కణం అంతా ఖాళీయే గదా! అంటే ఒక అవయవం అంతా ఖాళీ అంటే దేహం అంతా ఖాళీ. ఎంత ఖాళీ అంటే పూర్తిగా ఖాళీ. 99.999 నోరు నొప్పొస్తుంది. దాన్ని మనం రౌండ్ చేయాలంటే ఎంత చేస్తామండి దీన్ని? 100 చేస్తామా? 99 చేస్తామా? రౌండ్ చేయడము. రౌండ్ చేస్తే 100 అవుతుంది. అంటే ఒక పరమాణువు 100% ఏదో టైనీ పర్సెంట్ తప్పితే అంతా కూడా ఖాళీగా ఉంది. శూన్యంగా ఉంది అని శాస్త్రజ్ఞులు తేల్చారు. అంటే నా దేహము దాన్ని నిజంగా వాళ్ళ వర్డ్స్‌లో అంటే వాళ్ళు రోజు ఒక మైక్రోస్కోపుల్లో కింద అదొక పరమాణు రూపంలో చూస్తున్నప్పుడు వాళ్ళకి కనిపించేది శూన్యమే కనిపిస్తుందక్కడ. ఇప్పుడు ఉదాహరణకి వింటర్‌లో మనం ఒక హైవేలో డ్రైవ్ చేస్తున్నప్పుడు సడెన్‌గా రోడ్ మీద ఒక పొగ మంచులాగా వస్తుంది. మనం దూరం నుంచి చూస్తే ఏముంటుంది? అదేదో ఒక మంచు బాగా దట్టంగా ఉండి మనం లోపలికి వెళ్ళలేము అన్నట్టుగా ఉంటుంది. కానీ మనం డ్రైవ్ చేస్తూ వెళ్తున్నప్పుడు అలా వెళ్తున్నా అనుకోండి అక్కడేం ఉంటుందా? అది ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుంది. ఓపెన్ అప్ అయిపోతూ ఉంటుంది. కానీ మనకు దూరం నుంచి చూస్తే దట్టంగా ఉంది. కానీ దగ్గరికెళ్ళి చూస్తూ ఉంటే అదంతా ఓపెన్ అప్ అవుతుంది. ఆ మాత్రం విజిబిలిటీ ఉంటుంది. ఇంకా వెళ్ళిపోతూ ఉంటాం. అదే అనమాట. అది బయట నుంచి చూస్తే అదేదో బాగా హెవీగా ఉంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే శూన్యంలోకి ఆ లోపలికి చూస్తున్నారో అంటే వాళ్ళు ఎప్పుడైతే లోపలికి చూస్తున్నారో కణం నుంచి అణువు, అణువు నుంచి పరమాణువు, పరమాణువు లోపలికి చూస్తున్నప్పుడు వాళ్ళకి కనిపించేదంతా పూర్తిగా శూన్యం. దట్టమైన మంచు లోపలికెళ్తూ ఉంటే మనకేం కనిపించదక్కడ. హెవీ స్టఫ్ ఉండదు. అంతా అలా ఓపెన్ అప్ అయిపోయినట్టు ఇక్కడ కూడా అంతే వాళ్ళకంతా శూన్యమే ఉందనమాట. సో, అందుకనే వాళ్ళంటారంటే, ప్రతి పదార్థం కూడా ఉన్నా ఇక్కడ మనం ఏది చూస్తున్నా కూడా అదంతా కూడా మనం నిజంగా టచ్ అండ్ ఫీల్‌గా మనకు ఫీల్ అవుతున్నాం గానీ, అది నిజంగా దాని లోపల రూపం ఏంటి అంటే శూన్యము. ఆ శూన్యం అంతా కూడా ఇంకోటి కనుక్కుందేంటంటే క్వాంటం ఫిజిక్స్ అది శక్తితో నిండి ఉంది. లోపలికి చూస్తే శూన్యము, శూన్యమంతా శక్తితో నిండి ఉంది. అని కనుక్కున్నారు. అయితే మన దృష్టి ఎక్కడుంది? మనం ఎప్పుడైనా పరమాణువు లోపలికెళ్ళి చూస్తామా? చూడము.
మనం ఎక్కడ చూస్తాము, ఓకే. ఇది మా కొడుకు, ఇది నా ఇల్లు, ఇది నా కారు అని జెప్పేసి మనం ఎంతసేపు ఒక 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 వస్తువు, ఒక రూపంతో ఉన్నదాన్ని జూస్తాం మనం. ఆ రూపానికి జూస్తాం. ఓకే. బెంగుళూరు అంటే దీనికి నార్త్‌లో ఇదుంది, సౌత్‌లో ఇదుంది. ఒక న్యూయార్క్ అంటే బిల్డింగ్స్ ఉంటాయి. ఒక రూపం జూస్తున్నాం గాబట్టి, ఆ రూపం తాలూకా షేప్ అంతా మనకు అలాగే ఎప్పటికి అపియర్ అవుతూ ఉంటుంది. దీనికి కారణము క్వాంటం ఫిజిక్స్ కనుక్కున్నదేంటంటే, మన దృష్టి ఎక్కడ ఉంటే, మన శక్తి అక్కడ దృష్టి ఎక్కడ ఉంటే, అది ఆటోమేటిక్‌గా శక్తి ఒక పదార్థంగా మారుతుంది అని ఒక కాన్సెప్ట్ ఉంది క్వాంటం ఫిజిక్స్‌లో. సో, ఫస్ట్ ఉన్నదంతా ఖాళీగా ఉంది ఒక పరమాణువులో. దాని ప్రకారము ఏదైతే ఈ ఇంకా ఇంకోటేంటంటే వాళ్ళు తెలుసుకుంది, ఫస్ట్ మొత్తం అంతా ఖాళీ. ఒక ఎలక్ట్రాను, ఈ న్యూక్లియస్, ప్రోటాన్‌లు ఏవవుతున్నాయో అవి మాత్రమే పదార్థం అనుకున్నాం. మనం చిన్నప్పుడు కూడా చదువుకున్నాం. ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిట్‌లో ఉంటాయి. న్యూక్లియస్ చుట్టూ తిరుగుతుంటాయని. కానీ వాళ్ళేం కనుక్కున్నారు, ఆ ఎలక్ట్రాన్స్, న్యూక్లియస్ కూడా అది కూడా శక్తిగానే ఉంది. క్వాంటం ఫిజిక్స్ డిస్కవరీ ప్రకారము ఏదైతే మన పరమాణువుల్లో ఉన్నటువంటి సబ్ అటామిక్ పార్టికల్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా శక్తిగా ఉన్నాయి. అవి పదార్థంగా లేవు. అంటే దీన్ని బట్టి క్వాంటం ఫిజిక్స్ చెప్పేదేంటంటే డియర్ ఫ్రెండ్స్, ఆ పాయింట్ 001 ఏదైతే మ్యాటర్‌గా ఉందో, అది కూడా దాని ఒరిజినల్ నేచర్ పదార్థమే. శక్తే. అది కూడా శక్తి. శూన్యము శక్తి. అయితే అవి బై డిఫాల్ట్ శక్తిగా ఉన్నాయి. కానీ ఎవరైతే ఏదైనా దాన్ని అబ్జర్వ్ చేస్తే, దాని మీద దృష్టి నిలుపుతూ నేను ఒక ఫిజికల్‌గా దాన్ని ఇలా చూడాలనుకుంటున్నాను అని అన్నప్పుడు, అది అలా ఫిజికల్‌గా తయారవుతుంది. లేకపోతే మళ్ళా ఎప్పుడైతే మన దృష్టి తీసేస్తే, అది ఆటోమేటిక్‌గా మళ్ళీ శక్తిగా అయిపోతుంది అని డబుల్ స్లిట్ ఎక్స్‌పెరిమెంట్ ద్వారా తెలుసుకున్నారు. సో, ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయము ప్రతి వస్తువు అవ్వనివ్వండి, ప్రాంతం అవ్వనివ్వండి, ప్రదేశం అవ్వనివ్వండి, లేపోతే మనము ఒక వ్యక్తి అవ్వనివ్వండి, ఏదైతే జీవం అవ్వనివ్వండి, అన్నిటి కూడాను ఏదైతే మనం రియల్ అనుకుంటున్నామో అది నిజంగా శూన్యంగా ఉంది లోపలంతా. క్వాంటం ఫిజిక్స్ ప్రకారం. ఫస్ట్ పాయింట్. శూన్యమంతా శక్తితో ఉంది. శక్తితో ఉన్నప్పుడు అంటే తరంగాలవి. సో, శక్తి తరంగాలున్నాయనుకోండి, ఆ శక్తి తరంగాలు ఏమవుతాయి? ఇప్పుడు మనందరం ఇక్కడ 50 మంది, ఒక 70 మంది, 100 మంది ఉన్నాం. మనందరం కూడా మన తరంగాలు ఏమవుతాయి? ఒక తరంగాలు ఒక చోట ఉంటాయా? ఒక టీవీ స్టేషన్‌లో తరంగాలు ఇప్పుడు పీఎంసీ వారు అక్కడి నుంచి ఆ టీవీ స్టేషన్‌లో రిలే అవుతున్నాయి. ఆ రిలే అవన్నీ ఎక్కడికెళ్తాయండి అవి? ఒక చోట ఉంటాయా? అన్ని వైపులా డైరెక్షన్స్ ఎళ్ళిపోతూ ఉంటాయి. అంతే కదా! ఒక నొయ్యిలో ఒక రా డ్రా స్టోనేస్తే ఏమవుతుంది? అది అన్ని రకాలుగా అన్ని వైపులా అది అలాగా అలాగా తరంగం స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇంకో చోట ఇంకో స్టోనేసారనుకోండి, అది ఇంకో వేవ్ వస్తుంది. ఆ 2 వెళ్తూ 2 కలిసిపోతాయి కదా! ఒకటి విడిగా ఉంటాయి, ఉండవు. 2 కలిసిపోతాయి. ఒకటైపోతాయి. సో, శక్తిగా ఉన్నప్పుడు ఆ వేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి వెళ్తూ కలుస్తూ ఒకటైపోతాయి. అంటే చూడండి, ఇప్పుడు మీరు శక్తి, నేను శక్తి, ప్రతి ఒక్కరు ఒక శక్తి. ఎందుకంటే అదే కదా క్వాంటం ఫిజిక్స్ చెప్తోంది. మనందరం ఎన్నో శక్తులుగా ఉన్నాము. ప్రతి వస్తువు కూడా శక్తిగా ఉంది. ఆ శక్తులన్నీ కలిసి ఒకటిగా అయిపోతున్నాయి గానీ సెపరేట్‌గా ఉండట్లేదు శక్తిలో. 3 సోర్స్ ఆఫ్ వాటర్ ఉన్నాయి 3 గ్లాసుల్లో. గ్లాసుల్లో నీళ్లు ఉన్నంత వరకు నీళ్లుగా సెపరేట్‌గా ఉన్నాయి. కానీ వాటికి ఎనర్జైజ్ చేసి దాన్ని వేడి చేస్తే సఫిషియంట్ వేడి అయినప్పుడు ఏమైపోతుందది? ఆవిరైపోతుంది. ఆవిరైపోయిన తర్వాత విడిగా ఉంటుందా? ఒకటైపోతుందా? ఒకటైపోతుంది. ఎప్పుడైతే శక్తినిచ్చామో, ఎప్పుడైతే అది ఎనర్జీ పెరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా వైబ్రేషన్ పెరిగిన తర్వాత అది పదార్థంగా ఉన్నదల్లా ఒక వేపర్‌గా అయిపోయిన తర్వాత, ఆవిరైపోయిన తర్వాత అది అలా అలా కలిసిపోతూ ఒకటైపోతుంది. అన్నీ కలిపి ఒక ఆవిరైపోతాయి. మళ్ళీ 3 రకాల ఆవిరులుండవు. అన్నీ కలిపి ఒకటైపోతాయి. అలాగే డిఫరెన్స్ మనం కూడా అన్ని రకాల శక్తులతో మనందరం కూడా ఒకటిగా ఉంటున్నాము అనేది. వేరు వేరుగా లేవు. ప్రతీది కూడా శక్తి. అది ఏకంగా, వన్‌గా ఉంది గానీ వేరుగా లేదు. అది ఎంతగా ఉంది, బాగా ఒక ఇంట్రికేట్‌గా కనెక్ట్ అయిపోయి ఉన్నాము. ఒక ఒక పాండ్‌లో, ఒక నుయ్యిలో గాని, ఒక దీంట్లో గాని, ఒక కొలనులో గాని 2 రాళ్ళు వేస్తే 2 తరంగాలొచ్చి, ఆ 2 వెళ్లి కలిసిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని ఎవరైనా సెపరేట్ చేయడానికి అవుతుందా? కొత్తగా ఒక మూడో తరంగం ఫార్మ్ అవుతుంది. ఫార్మ్ అయిన తర్వాత దాన్ని ఎవరైనా చేసేసి ఇది ఇటు నుంచి వచ్చేది, ఇటు నుంచి ఇది చేయడానికి అవ్వదు. అంటే అంతగా కలిసిపోతాం. మనం కూడా సేమ్ ఈ శక్తి క్షేత్రంలో డియర్ ఫ్రెండ్స్, మనందరం శక్తులుగా ఉంటూ, ఆ శక్తి క్షేత్రంలో ఒకటిగా ఉన్నాము. వన్ సింగిల్ ఫీల్డ్ దాన్నే క్వాంటం శక్తి క్షేత్రము అంటారు. అంటే ఏదైతే ఉందో ఈ విశ్వంలో
ఫస్ట్ ఆఫ్ ఆల్ పదార్థం అనేది చాలా, 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 చాలా తక్కువ. ఆ ఉన్న పదార్థం కూడా ముందు శక్తిగా ఉండి మొత్తం అంతా ఒకటి క్షేత్రంగా ఉంది. దాన్నే బ్రహ్మాండము అన్నారు. దానికోసమే దేవుడు ఎక్కడున్నాడు అంటే ప్రతి చోట ఉన్నాడు. ఉన్న దాంట్లో ప్రతి చోట ఉన్నారు. ఎందుకంటే అదే బ్రహ్మాండం గాబట్టి ఉన్న శక్తి క్షేత్రము. అదే చైతన్యము. చిన్నప్పుడు నన్నడిగితే ఇదే సమాధానం వచ్చేది. దేవుడు ఎక్కడంటే ఆ విగ్రహంలో కాదు. దేవుడు ఎక్కడున్నాడంటే ప్రతి చోట ఉన్నాడు. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడున్నాడు. నువ్వు ఎక్కడ చూస్తే అక్కడ కూడా అద్భుతంగా ఉంటుంది. ఎందుకయ్యా అంటే మనము అబ్జర్వ్ చేస్తే అక్కడది పదార్థంగా వస్తుంది అనేది డబుల్ స్లిట్ ఎక్స్‌పెరిమెంట్ క్వాంటమ్ ఫిజిక్స్ యొక్క ఒక ఎక్స్‌పెరిమెంట్. ఎలక్ట్రాన్ ఉంది. అది శక్తిగా ఉందది. కానీ ఆ ఎక్స్‌పెరిమెంట్ చేశారు. ఎలక్ట్రాన్ చూస్తున్నప్పుడు అదేంటిది శక్తిగా ఎందుకుంది? పదార్థం కదా! అని ఎవరైతే అనుకోని దాన్ని చూస్తున్నారో అది పదార్థంగా తయారైపోయింది. అనేది డబుల్ స్లిట్ ఎక్స్‌పెరిమెంట్ అని క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది. అంటే శక్తి పదార్థంగా మారిపోతుంది. మన దృష్టి పెడితే. మనకి సహజంగా అర్థమవుతూ ఉంటుంది. మీ ఇంట్లో ఫర్నిచర్ కావాలనుకోండి. మీరు బాగా దృష్టి పెడతారు, ఆలోచిస్తారు. దృష్టి అంటే ఆలోచన, భావము, దాని గురించి మాటలు. ఏదో ఆలోచిస్తారు, దాని గురించి చెప్తారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు. పక్క వాళ్ళకి చెప్తారు. ఈ లోపల ఎవరో చెప్తారు. ఇక్కడ ఉందండి, డిస్కౌంట్ ఉంది, సేల్ ఉందంటారు. అక్కడికెళ్ళి చూస్తారు. చూసేసరికల్లా అదొస్తుంది. అంటే మీ దృష్టి దాని మీద ఉంచారు కదా! ఉంచినప్పుడు కొన్ని రోజులకి అదొస్తుంది. ఒక స్టూడెంట్ ఉంటాడు పిల్లవాడు. దానికి ఒక బాగా ఉంది చదవాలి, చదివి ఖచ్చితంగా ర్యాంక్ తెచ్చుకోవాలి, లేకపోతే బాగా పాస్ అవ్వాలి అనుకుంటాడు. కష్టపడతాడు, దృష్టి పెడతాడు, 2 నెలలు పెడతాడు. వచ్చేసరికల్లా అక్కడ అది వచ్చి తీరుతుంది. జనరల్‌గా వస్తుంది. అప్పుడు రాలేదు అంటే రాలేదని కాదు. ఇంకా దృష్టి పెట్టాలని అర్థం అంతే. ప్రతి ఒక్కరు కూడా. అదే మేనిఫెస్టేషన్ సైన్స్ అంటే. ఈరోజు ఒకదాని మీద రేపు ఇంకో దాని మీద పెడితే అన్నిటికి టైం పడతాయి రాడానికి. అదే ఒక ఫోకస్‌గా దాని మీద పెడితే అదొస్తుంది. సో, డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ తెలుసుకునేదేంటంటే, మనమందరం కూడా ఒక శక్తిగా, శూన్యంగా ఉంటున్నాము. శూన్యం అంతా శక్తిగా ఉండి, ఆ శక్తిలో ఒకటిగా ఉన్నాము. సెపరేట్‌గా లేము. రైట్. సో, ఈ ఈ ఉపపరమాణు సబార్డినేట్ పార్టికల్స్ మనం ఎప్పుడైతే గమనిస్తామో, దృష్టి పెడతామో, అప్పుడే అవి ఒక మ్యాటర్‌గా మారుతాయి. ద్రవ్యం కాదు, పదార్థంగా మారుతాయి. ఓకే. అదొక పదార్థంగా మారుతాయి అని ఉంది. నౌ, ఇప్పుడు ధ్యానం గురించి వద్దాము. సో, ఆనాపానసతి ధ్యానంలో ఏం చేస్తున్నామో ఒకటి అర్థం చేసుకోవాలి. ఓకే. ఆనాపాన ధ్యానంలో ఏం చేస్తున్నాము? ప్రతి ఆలోచన అనేది ఏంటి? మన మైండ్‌లో ఏమున్నాయి? మొదటగా ఆలోచనలున్నాయి. ఆలోచన అంటే ఏంటండి? అది ఆలోచన అనేది ఒక వ్యక్తి గురించి గాని, అంటే ఏదో జీవి గురించి గాని, లేదా ఒక ప్రదేశం గురించి గాని, లేదా పదార్థం గురించి గాని ఉంది. ఇట్స్ అబౌట్ ఎ పర్సన్ ఆర్ ఎ ప్లేస్ ఆర్ ఎ థింగ్. ఎప్పుడు కూడా ఏ ఆలోచనని చూడండి. అందులో ఆలోచనలు కొంతమంది పీపుల్ అయినా ఉంటారు. లేపోతే జీవులైనా ఉంటాయి. లేకపోతే ఒక ప్రదేశాలుంటాయి. లేదా పదార్థాలుంటాయి. ఏదైనా ఆలోచన పట్టండి ఒక ఆలోచన. ఓకే. సూర్యుడు ఎర్రగా ఉన్నాడు. ఓకే. సూర్యుడు పదార్థం గురించి ఉందక్కడ. రైట్. నేను ఒక 10 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన జాబ్ కంపెనీలో ఉన్నాను. అదేంటిది? ఒక కాలంలో ఆ కంపెనీ గురించి ఉంది. నేనున్నాను. ఆ కంపెనీ బెంగుళూరులో ఉండి బెంగుళూరులో ఉన్నాను అలా. సో, ప్రతి ఆలోచన కూడా అంతే. ప్రతి ఆలోచనలో పీపుల్ ఉంటారు, ప్లేసెస్ ఉంటాయి, థింగ్స్ ఉంటాయి. ఒక టైమ్ ఫ్రేమ్‌లో ఉంటారు. అయితే భవిష్యత్తులో ఉంటుంది, వర్తమానంలో ఉంటుంది, లేకపోతే ఆహ్, పాస్ట్‌లో ఉంటుంది. టైమ్ అంటాం దాన్ని. ప్రతి ఆలోచన ఒక టైమ్ ఉంటుంది ఆలోచనకి. అందులో థింగ్స్ ఉంటాయి. అంటే ఫార్మ్ ఉంటుందనమాట. ఒక ఫార్మ్, రూపు రూపం. మనం శూన్యం అవ్వాలంటే ఈ పదార్థాన్ని తీసేయాలంటే మన ఆలోచనలు చక్కగా ఈ రూపాలు తీసేయాలి. కాలాన్ని తీసేయాలి. ఈ ప ప్రదేశాన్ని తీసేయాలి. టైమ్ అండ్ స్పేస్ అంటాం. దాన్ని తీసేయాలి. అంటే ఎప్పుడు ఇది ఎలా తీసేస్తాము? ఆలోచన తీసేయాలి ఫస్టు. అలాగే మన ఫిజికల్ సెన్సెస్ ద్వారా ఏవైతే ఎప్పుడు ఎక్కువ ఆలోచనలొస్తాయో, ఆ ఫిజికల్ సెన్సెస్‌ని కూడా మనం షట్ ఆఫ్ చేయాలి. బయటికి చూడకుండా వాటిని విత్‌డ్రా చేసుకుంటే, మన జ్ఞానేంద్రియాలు విత్‌డ్రా చేసుకుంటే, మన మనసులో ఉన్న ఆలోచనలు తీసేస్తే, జ్ఞానేంద్రియాలు ఎప్పుడైతే విత్‌డ్రా చేసుకున్నామో కొత్త ఆలోచనలు రావడానికి అవకాశం లేదు. అండ్ దెన్ అలాగే మన మనసులో ఆలోచనలు తీసేసామనుకోండి, 2 తీసేసినప్పుడు ఏం చేస్తున్నాం మనము? ఆటోమేటిక్‌గా రూపాన్ని తీసేస్తున్నాము, కాలాన్ని తీసేస్తున్నాము. ఇంకేముంటుందక్కడ పదార్థం అంటే ఈ మెటీరియల్ ఎక్స్‌పీరియన్స్ పూర్తిగా ఎళ్ళిపోయింది. మర్చిపోతాం టెంపరరీగా. మర్చిపోయినప్పుడు ఏముంటుంది? ఇంకా శక్తి మాత్రం ఉంటుంది. మన దృష్టిని ఎప్పుడైతే మన మీద, మన చుట్టూ ఉన్న పరిసరాల మీద తీసేస్తామో పూర్తిగా, దెన్ ఆ ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ ఏవైతే వాటి ఒరిజినల్ ఫార్మ్ ఏంటి? శక్తి. అందుకని శక్తిలోకెళ్ళిపోతున్నాము. మన దేహం గురించి పూర్తిగా మర్చిపోయినప్పుడు అక్కడ ఏముంటుందింకా? శక్తి మాత్రం ఉంటుంది. అందుకని ప్రతి
కళ్ళు మూసుకొని శ్వాసని గమనించడం నేర్చుకున్నప్పుడు క్రమంగా మన మనసులోని ఆలోచనలన్నీ తగ్గుతూ పదార్థం యొక్క అనుభూతి పోతుంది. పదార్థం అనుభూతి పోయినప్పుడు డియర్ ఫ్రెండ్స్, ఏం ఉంటుందక్కడ? ఇప్పుడే చెప్పుకున్నాం కదా! క్వాంటం ఫిజిక్స్ ప్రకారము. అయితే మనం పదార్థము లేకపోతే శక్తి. పదార్థం ఎళ్ళిపోయిందంటే మనం శక్తిగా అయిపోయాము. ఎందుకు? బై డిఫాల్ట్ మనందరం శక్తిగా ఉన్నాము. ఎవరో దృష్టి పెట్టడం ద్వారా పదార్థం అవుతున్నాం. ఆ దృష్టిని మనం తీసేసాం మన మీద నుంచి పూర్తిగా. తీసేసినప్పుడు మన దృష్టి ఎక్కడుంది? నేను ఈ శక్తిలో ఉండాలనుకుంటున్నాం కాబట్టి మనం ఆటోమేటిక్‌గా ఆ ఎనర్జీ ఎక్స్‌పీరియన్స్ మనకవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన మీద నుంచి మనం మన దృష్టిని తీసేస్తామో సహజంగా మన ఎనర్జీ ఎక్స్‌పీరియన్స్‌లోకెళ్తాం. ఎనర్జీ ఎక్స్‌పీరియన్స్ చేస్తాం. ఓకే. దీన్నే క్వాంటం శక్తి క్షేత్రం అన్నాము. ఆ శక్తి ఎలా ఉంది? అదంతా ఒకటే. మీరు అనుభవించేది అదే శక్తి. నేను అనుభవించేది అదే శక్తి. అదేంటిది మల్టిపుల్ క్షేత్రాలున్నాయి. ఒకటే క్షేత్రం. ఎందుకంటే అందరూ ఒకటిగా ఒకే క్షేత్రం ఒక సింగిల్ లైట్ సోర్స్ ఎలాగైతే ఒక పెద్ద హాల్ ఉందనుకోండి 1000 బల్బులుంటాయి. ఆ 1000 బల్బులు లైట్ ఎలిగిన తర్వాత ఒకటే లైట్ అదంతే. అందరూ అనుభవించేది ఒకే లైటు. ఒక చోట ఎక్కువ, తక్కువ ఉండదు గదా! అదే లైట్‌లో ఉంటాం హాల్‌లో. సేమ్ థింగ్ డియర్ ఫ్రెండ్స్. మనందరం కూడా ఎప్పుడైతే శక్తి అవుతున్నామో, మనందరం కూడా ఒకే శక్తి క్షేత్రాల్లో ఉంటాము. ఒకే శూన్యంలో ఉంటాము. శూన్యం అంతా శక్తి గాబట్టి, ఆ శక్తి క్షేత్రంలో ఉంటాం. ఓకే. నౌ సో, మెడిటేషన్‌లో ఏంటయ్యా అంటే ఇప్పుడు, ఎప్పుడైతే మన ఆలోచన తీస్తున్నామో, మెల్లగా మనకు తెలిసినటువంటి చుట్టూ ఉన్నటువంటి మనుషుల్ని, వస్తువుల్ని, ప్రాంతాల్ని, ప్రదేశాల్ని మెల్లగా ఒకటి తీసేస్తున్నాం మన మైండ్‌లోంచి. తీసేస్తూ ఉంటే ఇప్పుడు ఉదాహరణకి ముందు మీ గది ఉందనుకోండి. గదిలో అన్నీ తీసేసారనుకోండి. గది ఖాళీ అయిపోతుంది. శూన్యం అయిపోతుంది గదా! నెక్స్ట్ మీ ఇల్లులోంచి అన్నీ తీసేసేయండి. ఇల్లు శూన్యం అయిపోతుంది. ఆలోచనలు తీసేస్తే ఆ ఐటెమ్స్ తీసేసినట్టుగా వాటిని మర్చిపోయారనుకోండి. అదుండదు. అది శూన్యం అయిపోతుంది. తర్వాత మీ ఊరు తీసేయండి. ఊర్లో అన్నీ తీసేయండి. ఊరు గురించి మర్చిపోతాం. తర్వాత మీ పట్టణము, తర్వాత మీ రాష్ట్రము, తర్వాత మీ దేశము, తర్వాత ఈ ప్రపంచము, తర్వాత ఈ భూమి, తర్వాత ఈ సోలార్ సిస్టము అంటే అన్ని గ్రహాలు, తర్వాత సూర్యుడు, ఇవన్నీ తర్వాత నక్షత్రాలు తీసేసుకుంటూ వచ్చామనుకోండి అంటే మర్చిపోతున్నాం. అంటే వాటికి సంబంధించిన ఆలోచనలు తీసేసుకుంటూ వస్తే ఏమవుతుందంటే ఇంకేముంటుంది చెప్పండి ఫైనల్‌గా? 2 ఉంటాయి. శూన్యం ఉంటుంది, చీకటి ఉంటుంది. అంతేనా? లైట్ సోర్స్ తీసేస్తే చీకటి ఉండొచ్చు కదా! అని అనిపిస్తుంది మనకి. కానీ ఒకటి ఆ శూన్యం ఏంటయ్యా అంటే ఎప్పుడైతే మన ఆలోచనలు పోతాయో ఆటోమేటిక్‌గా మనం ఎటుపక్క మన దృష్టిని పెట్టినా మనకనిపిచ్చేది అక్కడ నథింగ్‌నెస్ ఉంటుంది. ఏది ఉండదు. ఇప్పుడు నా దృష్టి ఉంటే ఓకే. నా మైండ్‌లో ఉంది కానీ ఎదురుగా ల్యాప్‌టాప్ ఉంది. అదే ధ్యానంలోకి వెళ్ళిన తర్వాత ల్యాప్‌టాప్ ఉందా? లేదా? కెమెరా ఉందా? ఏం తెలీదు. పక్కన గోడలున్నాయి. కాసేపయితే గోడలుండవు. అంటే అనుభవంలోకి ఉండదది. ఎందుకంటే దానికి సంబంధించిన ఆలోచనలు ఎళ్ళిపోయాయి కాబట్టి. ఇలా ఫ్రెండ్స్ మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్తున్నామో, శూన్య స్థితిలోకి వెళ్తున్నప్పుడు మెల్లగా మన దేహం గురించి మర్చిపోతాం. మన చుట్టూ ఉన్నవన్నీ కూడా ఉండవు కాబట్టి అదంతా కూడా ఒకటే శూన్యము. అంటే అందుకనే ఎటువంటి వ్యక్తి కానీ, ఎటువంటి ప్రదేశము కానీ, పదార్థము కానీ ఆ శూన్యంతో ఒకటవ్వండి అంటాను. ఎందుకంటే అక్కడేమి ఉండదు కాబట్టి. అదెలా ఉంటుంది శూన్యంగా అనేది ఒక్కొక్కళ్ళు బట్టి వాళ్ళ యొక్క ట్రైనింగ్‌ని బట్టి ఉంటుంది. మీకు శూన్యం అంటే కొంతమందికి ఎడారి శూన్యము, కొంతమందికి ఆకాశం శూన్యము. కొంతమందికి సముద్రం శూన్యము. కొంతమందికి వాళ్ళ ఇంట్లో రోజు రాత్రిపూట పడుకున్నప్పుడు చీకటిగా ఉంటే అది శూన్యము. ఒక బ్లూ కలర్ లైట్ ఉంటే అది శూన్యంగా ఎందుకంటే నైట్ ఏముంటుంది అంత చీకటిగా ఉన్నప్పుడు ఒక డార్క్‌నెస్ బ్లూ ఆ కలర్ అంతా కలిపి మీకు రోజు అలవాటు ఓహో! ఏమీ లేదిక్కడ అన్నట్టు ఫీలింగ్‌లో ఉంటాం శూన్యం చీకటిలో. శూన్యం అనేది ఎన్నో రకాలుగా ఒక్కొక్కడికి అనిపిస్తూ ఉంటుంది ధ్యానంలోకి వెళ్ళినప్పుడు. కానీ దాని ప్రాపర్టీ ఏమీ లేదు. ఏమీ లేని చోట ఇప్పుడే అనుకున్నాం గదా! శూన్యమంతా శక్తి అని. అంటే ఆ శక్తి ఉంది. అంటే మనం ఒక ఎనర్జీగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకనే బాడీ మూవ్‌మెంట్స్ రావచ్చు. లైట్‌నెస్ అవ్వచ్చు, హెవీనెస్ అవ్వచ్చు. దేహం ఉండకపోవచ్చు. శక్తి కదా! శక్తి అన్న తర్వాత అది ఎన్ని రకాలుగా అటు ఇటు మూవ్ అవుతుంది కాబట్టి ఎక్స్‌పాండ్ అవ్వచ్చు. కాంట్రాక్ట్ అయినట్టుగా ఎన్నో రకాల అనుభవాలు రావచ్చు. ఎందుకొస్తాయి అనుభవాలు? ఎప్పుడైతే మనం శూన్యంలో ఉన్నామో డియర్ ఫ్రెండ్స్, శక్తి క్షేత్రంలో ఉన్నామో అది ఉన్న రియాలిటీ అంతా అదే. ఉన్న రియాలిటీ. అంటే ఏవైతే అనుభవాలు ఎవరికి ఎక్కడ ప్రపంచంలో విశ్వంలో ఉన్నవి అన్నీ కూడా అందులో ఉన్నాయి గాబట్టి. ఎందుకంటే అదే మొత్తం ఉన్నది గాబట్టి, దాంట్లోంచి మనము ఏదైనా అనుభవం పొందొచ్చు. కళ్ళతో చూస్తే మనకు పరిమితంగా ఏదైతే చూడగలమో అంతవరకు చూడగలము. అయితే కళ్ళు మూసుకున్నప్పుడు మైండ్స్ అనేదుంది. కానీ ఇంకా శూన్యం చేసుకున్నప్పుడు మనము విశ్వంతో ఒకటవుతున్నాం గాబట్టి ఈ చైతన్యంతో
ఆ చైతన్యంలో ఉన్న అనుభవాలన్నీ కూడా దాన్ని డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ అంటారు. ఆ ఫ్రీక్వెన్సీ తాలూకా అన్నీ కూడా మనం ఆటోమేటిక్‌గా మనం ట్యూన్ ఇన్ చేసుకుంటుంటాం. అందుకని ఎన్నో రకాల అనుభవాలు అక్కడొస్తాయి. కలలు కూడా అదే. నిద్రలో మనం ఎప్పుడైతే గాఢమైన నిద్రలోకెళ్తాం కలలొస్తాయి. కలలేంటి? ఈ ఇన్ఫినిట్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో విశ్వంలో దాన్ని మనం ట్యూన్ ఇన్ చేస్తున్నాం. దేని ద్వారా? ఎక్స్‌ట్రా సెన్సరీ పర్సెప్షన్ ద్వారా. మన సెన్సెస్ ద్వారా కాదు. ఎక్స్‌ట్రా సెన్సెస్ ద్వారా. ఎప్పుడైతే సెన్సేషన్ మూసేస్తామో మనలో ఉన్నటువంటి ఎక్స్‌ట్రా సెన్సెస్ అంటే అవేర్‌నెస్ అంటే ఎరుక. ఎరుక ద్వారా మనం చూస్తాం. సో, ధ్యానంలో శూన్యంలోకెళ్ళినప్పుడు ఫస్ట్ స్టేజ్‌లో మనకేంటంటే అంతా ఒక చీకటిగా గాని, నల్లగా గాని, ఒక సముద్రంలా గాని ఏమి ఖాళీగా ఉన్నట్టుగా అంతా ఉండటము. తొందరగా అది మారిపోతుంది. ఒక శక్తిలా మారిపోతూ శక్తి అనుభవాలు రావటం. ఇంకా మారిపోతూ మనము విశ్వంలో ఉన్నటువంటి ఈ అంతే ఇన్ఫినిట్ ఫీల్డ్‌లో ఉన్నటువంటి ఎన్నో రకాల అనుభవాలు. అంటే చనిపోయిన వాళ్ళు అక్కడ ఉండొచ్చు. మాస్టర్స్ ఉండొచ్చు. ప్రతి ఒక్కరు అక్కడే ఉన్నారు. ఏది ఉంటే అది అంత ఎందుకంటే విషయం అంతా అదే కాబట్టి. సోక్రటీస్ చనిపోయారనుకోండి. ఎక్కడికి వెళ్లారు? ఇక్కడ పదార్థంగా లేకపోతే శక్తిగా ఉన్నారంతే. ఎక్కడో ఉందిది. వాళ్ళ ఆలోచన సమూహంతో మొత్తం అంతా కలిపి దాన్నే ఆకర్షక రికార్డ్స్ అంటున్నాము. లేకపోతే ఒక ఆత్మ అంటున్నాము. అన్నీ ఉన్నాయక్కడ. శక్తిగా ఉన్నాయి. దాన్ని ఎలా ట్యూన్ ఇన్ చేయాలి? ఒక ఫ్రీక్వెన్సీతో. భూమిది పదార్థాలది ఒక ఫ్రీక్వెన్సీ. ఇంకా ఆ ఫ్రీక్వెన్సీ మారుతుంది. ఎలా మారుతుంది? మనం ఎప్పుడైతే భూమి నుంచి ఫ్రీక్వెన్సీ వదిలేస్తామో, మనం ఓవరాల్ టోటల్ ఫ్రీక్వెన్సీ ఒకటైపోతాం కాబట్టి, మనం దాంట్లోంచి మనము ఎన్నో చూస్తాం డియర్ ఫ్రెండ్స్. ఓకే. సో, ఇది శూన్యం గురించి తెలుసుకోవాల్సింది. సో, ఎన్నో చూసినప్పుడు ఏంటి అవన్నీ కూడా మనం మన ఇక్కడ ఈ భూమికి సంబంధించిన ఆలోచనలు కావు. మనకు తెలిసిన వాస్తవానికి సంబంధించిన ఆలోచనలు కావు. అవి మనకు తెలియకుండా ఎన్నో రకాల మన అనుభవాలంటాం. ధ్యానంలో అనుభవాలంటాం. థర్డ్ ఐ ఎక్స్‌పీరియన్స్ అంటాం. విజన్స్ అంటున్నాం. అవన్నీ కూడా డిఫరెంట్ బాడీస్ నుంచి అంటే డిఫరెంట్ కోశాస్ నుంచి వస్తాయి మనకి. ఎన్నో దేహాలున్నాయి కదా! ఆ దేహాల నుంచి వస్తాయి. సో, వాటిని మనం గమనిస్తూ ఉండాలి. అంటే మన ఈ శూన్యంలో ఉన్నటువంటి అనుభవాలు ఏవొస్తే వాటిని గమనిస్తూ ఉండాలి. అయితే ఆ అనుభవం ఇది ఖచ్చితంగా నేను ఆఫీస్‌కి సంబంధించింది, నా దేహానికి సంబంధించి, ఇప్పుడు నెక్స్ట్ డిన్నర్‌కి సంబంధించింది అనుకున్నామనుకోండి. అది ఖచ్చితంగా అది ఇక్కడ దాని గురించి ఒక మైండ్ ప్లే అవుతుంది. అప్పుడు మన దృష్టిని శ్వాస మీదకి రావాలి. లేకపోతే మీరు ఏదో మీకు తెలియనిది, మీ ప్రమేయం లేనిది ఒకటొచ్చింది మీకు. అది ఖచ్చితంగా మీ ధ్యాన అనుభవం. దాన్ని గమనించండి. దాని గురించి డౌటొద్దు. ఇదేంటి నేను ప్రొజెక్ట్ చేస్తున్నానని వద్దు. అది లాజికల్ మైండ్ ఉంటది. లాజికల్ మైండ్ షట్ ఆఫ్ చేసుకుంటే మెల్లగా అది అప్పుడు మనం చక్కగా ఈ అనుభవాన్ని మనం గమనిస్తాము. దాని నుంచి మనకు ఎన్నో మెసేజ్‌లొస్తాయి తీసుకుంటాం. ఓకే. సో, ఇది డిఫరెన్స్ శూన్యం అంటే మనం ఫీల్ అవ్వడం అనేది అది ఆటోమేటిక్‌గా జరుగుతుంది. మనం ప్రత్యేకంగా క్రియేట్ చేసుకోము. మనం చేయాల్సిందల్లా శ్వాసతో మన ఆలోచనలు తీసేయాలి. వీలైనంత వరకు మన కళ్ళు ఎప్పుడు మూసుకొని అంటే ఇంద్రియాలను మనం అంతర్ముఖం జేస్తాం. ప్రత్యాహారము అన్నారు పతంజలి గారు. అది చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మనసు శూన్యమవుతూ ఉంటుంది. శూన్యం అవ్వగానే అన్ని రకాల అనుభవాలు వస్తుంటాయి. ఓకే. వి డోంట్ థింక్ అబౌట్ దెమ్. సో, ఇప్పుడు ధ్యానంలోకెళ్దాము. సండేస్ కొద్దిగా లాంగ్ మెడిటేషన్ చేద్దాము. ఒక గంట ధ్యానం చేద్దాం డియర్ ఫ్రెండ్స్. సండేస్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్‌లో 2 అవర్స్ ఉంటుంది. 7:30-9:30 ఓకే. సో, ఈరోజు శూన్యం టాపిక్ కాబట్టి ఎక్కువ సేపు అదర్‌వైజ్ ఒక 15 నిమిషాలు చెప్పుకొని ధ్యానం స్టార్ట్ చేసి, టిపికల్‌గా గంట, 20 నిమిషాలు చాలా తొందరగా అయిపోతుంది. ధ్యానం చేస్తాము. ఈరోజు కొద్దిగా తగ్గిద్దాము. ఈరోజు ధ్యానంలో ప్రతిరోజులాగే మన ఆనాపానసతి ధ్యానం చేసుకొని శ్వాస మీద ధ్యాస. ఒక చాలా సేపు అందులో ధ్యానంలో ఉండి, తర్వాత సండేస్ ఒక స్పెషల్ ప్రాసెస్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఏంటంటే ధ్యానం ఆనాపానసతి చేసుకున్న తర్వాత ఆ మ్యూజిక్ కొద్దిగా మారుస్తుంది. మారినప్పుడు అక్కడ మనము ఒక మంచి సంకల్పిద్దాం. సంకల్పాలు చేద్దాం. మన గురించి, మన చుట్టూ ఉన్న అందరి గురించి అద్భుతమైన సంకల్పాలు చేద్దాం. అంటే ఒక అఫర్మేషన్స్ అంటాం. మన ఇంటెన్షన్స్ పెట్టుకుందాం. మన ఆలోచనల ద్వారా వాస్తవము అన్నప్పుడు మనకి ఎటువంటి జీవితం కావాలన్న దాని మీద మన చుట్టూ అందరూ ఎలా ఉండాలి? మనం ఎలా ఉండాలి? అంటే ఒక అబండెన్స్‌తో, సమృద్ధితో, ఒక పూర్తిగా ఎటువంటి భయాలు లేకుండా ధైర్యంతో, ఎంతో ఫ్రీడమ్‌తో ఎంతో ఇంటెలిజెన్స్‌తో ఇదే కదా కావాలి అందరికిని. ఎంతో ఆరోగ్యంతో, ఎంతో శాంతితో నేను ఉంటాను, అందరూ ఉంటున్నాము అని జెప్పేసి మనం ఒక అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్ చేద్దాం. ఒక 10, 15 నిమిషాల అఫర్మేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేను చెప్తుంటాను. మీరు దాన్ని ఆ విధంగా చక్కగా సంకల్పిస్తూ
ఇది నాకు జరుగుతుంది అని ఒక నిజమైనటువంటి భావంతో, ఎక్సైట్‌మెంట్‌తో, డౌట్ లేకుండా మనం దాన్ని అఫర్మ్ చేస్తాం. ఓకే. చేసిన తర్వాత కాసేపు ఆ జీవితాన్ని ఊహించుకోమంటాను. ఎలాగైతే మీరు సంకల్పించారో దానికి సంబంధించి ఊహించండి అంటాను. ఆ అనుభవాలన్నీ వస్తున్నట్టుగా అంటే మీరొక ధైర్యంగా ఉన్నట్టుగా, మీ భయాలు లేకుండా ఉన్నట్టుగా, మీరు చక్కగా అడ్వెంచర్స్‌లో ఉన్నట్టుగా, సమృద్ధితో ఉన్నట్టుగా, 10 మందికి హెల్ప్ చేస్తున్నట్టుగా ఎన్నో రకాలుగా ఊహించమన్నప్పుడు ఊహిస్తాం. ఇదంతా కలిపి ఒక 10 నిమిషాలు, 15 నిమిషాల ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత దెన్ మీరెక్కడైతే ఉన్నారో అక్కడే లై డౌన్ అనే సెగ్మెంట్ ఉంది. అక్కడ మీరలా జెంటిల్‌గా పడుకోమంటాను. ఎక్కడుంటే అక్కడ పడుకోండి అంటాను. ఎక్కువ దూరం అటు ఇటు వెళ్ళకుండా, మీరున్న చోట కొద్దిగా కంఫర్ట్ చేసుకొని అక్కడ అలా పడుకున్నప్పుడు, పడుకొని ఒక 10 నిమిషాలు అలా రెస్ట్‌లా ఉంటుంది. రిలాక్స్ అవ్వమంటాను. ఆ రిలాక్స్‌లో ఉంటాము. ఉన్న తర్వాత దెన్ కృతజ్ఞత తెలుపమంటాను. అంటే ధ్యానం అయింది. ధ్యానం తర్వాత విజువలైజ్ చేసుకున్నాం. ఎంతో శక్తి విజువలైజ్ చేసినప్పుడు ఎంతో శక్తి ఉంటుంది. ఆ శక్తిని పూర్తిగా బాడీ అబ్జర్వ్ చేసుకుంటుంది. అందుకని మనం రెస్ట్ అవుతాం. అంటే టక్కున అక్కడ ధ్యానం క్లోజ్ చేయకుండా రిలాక్స్ అయ్యి ఒక 10 నిమిషాలు పూర్తిగా మన దేహం అబ్జర్వ్ చేసుకొని అప్పుడు మనం కృతజ్ఞతా భావం తెలుపుకున్న తర్వాత మన ధ్యానం ముగుస్తుంది డియర్ ఫ్రెండ్స్. హోప్ యూ ఎంజాయ్ ది సెషన్. చక్కగా గంటపావు ధ్యానం చేసుకున్నాము. మిమ్మల్ని మీరు అభినందించుకోండి. ఈ లాంగ్ మెడిటేషన్స్ ఎంతో అద్భుతంగా మన సాధనకు ఉపయోగపడతాయి. ఆ కొత్త ప్రాసెస్ అంటే కాసేపు పడుకొని పూర్తిగా రిలాక్స్ అవ్వడం. ఇప్పుడు యోగా చేసిన చివరిలో శవాసనం ఉంటుంది. అలా మనం కూడా ఈ ఆదివారం పూట ఇలా లాంగ్ మెడిటేషన్‌లో చివర్లో ముఖ్యంగా ఏదైనా విజువలైజేషన్, సంకల్పాలు అలాంటివి ఉంటే అయిన తర్వాత కాసేపు పడుకొని ఉంటాం. దాని ద్వారా ఎంతోమందికి ఎన్నో అనుభవాలొస్తాయి కూడా ఆ టైంలో. ఏమీ కాకపోయినా పూర్తిగా ఒక అద్భుతమైన రిలాక్సేషన్‌లో ఉంటాం. సో, ఇది డియర్ ఫ్రెండ్స్ మొదటి వారం కంప్లీట్ అయింది. ఈ ప్రోగ్రామ్‌లో 40 రోజుల 6 వారాల ప్రోగ్రామ్‌లో ఈ వారమంతా చక్కగా మనము ధ్యానము, ఆ ప్రక్రియ, ధ్యానంలో అనుభవాలు, ధ్యాన శాస్త్రం అంటే బేసిక్‌గా ధ్యానం ద్వారా ఏం జరుగుతుంది మన మనస్సులో, మన మెదడులో, బ్రెయిన్‌లో, బాడీలో. ధ్యాన సాధన బావుండాలంటే ఏం కావాలి? బుక్స్ అనుకున్నాము. అందరి అనుభవాలు వినాలనుకున్నాము. ఇంకా ధ్యానాన్ని ఇంకా బాగా పెంచాలంటే గ్రూప్ మెడిటేషన్స్ నుంచి మ్యూజిక్కు, ఫుల్ మూన్ ఇలాగ ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. ఈరోజు శూన్యం గురించి కూడా తెలుసుకున్నాం. అంటే ధ్యానంలో ఏం జరుగుతుంది? ఏ విషయంతో ఎలాగ మనం అనుసంధిస్తున్నాము? ఎలాగ నేనే అంతా నేనంటూ ఒక అనుభవం ఎలా కలుగుతుంది? అన్న విషయం గురించి కూడా కొంతవరకు తెలుసుకున్నాం ఈరోజు. అర్థం అవ్వకపోతే ఈరోజు లక్ష్యాన్ని మళ్ళీ ఒక్కసారి పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది పీఎంసీ తెలుగు ఛానెల్‌లో, పీఎంసీ లైవ్ ఛానెల్‌లో ఉంది. బుధాసేవ యాప్‌లో కూడా ఉంది. ఆ రికార్డింగ్స్ వింటే మళ్ళీ వింటే ఖచ్చితంగా మనకొక పూర్తిగా అందులో అవగాహనొస్తుంది. ఓకే. నేను నిత్యము ఉన్న శక్తి క్షేత్రాన్ని పూర్తిగా నేను దాంతో ఒకటవుతున్నాను. అంటే నేనే ఉన్నదంతా అన్న ఒక అర్థం మనకి మెల్లగా అవగాహనకొస్తుంది. అది వస్తే మన ధ్యాన సాధన ఇంకా అద్భుతంగా ఉంటుంది. దాని గురించి మనం అధ్యయనం చేయాలి. స్టడీ చేయాలి. ఇది ఈ వారంకి ధ్యానం గురించి బేసిక్స్ నేర్చుకున్నాం. దీంతో చాలు అద్భుతంగా ధ్యానం చేయొచ్చు. మెల్లగా అన్ని విషయాలు తెలుస్తూ ఇంకా తె తెలుసుకుంటాము. పతంజలి యోగ సూత్ర పతంజలి 8 లింబ్స్ ఆఫ్ యోగా అష్టాంగ యోగ మార్గం గురించి తెలుసుకుంటే పత్రిక వింటే అష్టాంగ యోగ మార్గం పతంజలి. ఈ ధ్యానాన్ని ఇంకా బాగా సాధించడానికి ఏంటనేది మనకి పట్టు వస్తుంది. మెల్లగా పీఎంసీలో వినొచ్చు. ఇకపోతే నెక్స్ట్ వీక్ మనము సెకండ్ వారంలో హెల్త్ గురించి ముఖ్యంగా ఆరోగ్యము, ఫిజికల్ హెల్త్, శక్తి, మెంటల్ హెల్త్ వీటి గురించి శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా ధ్యానం ఇంపాక్ట్ చేస్తున్న విషయాలను పూర్తిగా ప్రతిరోజు కొంత తెలుసుకుంటూ మనం ధ్యానం చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పటికి ఆలస్యం కాదు. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ముఖ్యంగా హెల్త్ పరంగా ఎంత కావాలనుకున్న వాళ్ళకి మీరు మళ్ళా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు. రేపు కూడా వచ్చి జాయిన్ అవ్వచ్చు. యాజ్ యూ సీ ఎవ్రీ డే మనం ధ్యాన పద్ధతి చెప్తున్నాం కాబట్టి, ఎవరు ఏ రోజు స్టార్ట్ అయినా కూడా చక్కగా ధ్యానంలో కూర్చొని, వాళ్ళు దీని నుంచి ఈ ప్రోగ్రామ్ నుంచి బెనిఫిట్ పొందొచ్చు. రైట్ ఫ్రెండ్స్? యెస్ లతా మేడం.
అనౌన్స్‌మెంట్స్. ఓకే. సో, అనౌన్స్‌మెంట్స్ వచ్చేసి మనకి గ్రూప్స్‌లో ఈ లింక్స్ పంపిస్తున్నారు. సోషల్ మీడియా లింక్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇలాంటివి. మీరు ఏదైనా ఫాలో అవ్వచ్చు. అండ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీకేంటంటే ఈ రికార్డింగ్స్ అన్నీ యాప్‌లో ఉంటాయి. ఈజీ టు యాక్సెస్. ఆ యాప్ లింక్స్ కూడా బోత్ ఐఫోన్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్స్‌కి కోసం లింక్స్ ఆహ్, మనకి గ్రూప్స్‌లో షేర్ చేస్తూనే ఉన్నాము. యాప్స్ డౌన్‌లోడ్ చేసుకుంటే అడ్వాంటేజ్ అదే. ఆహ్, మీరు డైరెక్ట్‌గా యాప్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు. అండ్ రికార్డెడ్‌వి మళ్ళీ ఎళ్లి చూసుకోవాలంటే కూడా మీరు వెతుక్కునే పని లేకుండా ఈజీగా ఉంటుందనమాట. థాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడితో కంక్లూడ్ చేసుకుందాము. మళ్ళా రేపు కలుద్దాం. థాంక్ యూ. ఆల్‌రైట్ ఫ్రెండ్స్. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ టుడేస్ సెషన్. అలాగే మళ్ళీ రేపు ఇంకొక కొత్త టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాము. సేమ్ టైమ్. థాంక్ యూ సో మచ్.